సో, ఇప్పుడు ఒక కపుల్ మీ మీ దగ్గరకొచ్చి అప్రోచ్ అయ్యారు మ్యామ్. అంటే ఐవీఎఫ్ కోసం. అంటే వాళ్ళ ఏజెస్ గూడా చాలా మ్యాటర్ అని చెప్పి అంటుంటారు. హ్మ్. ఇంతకు ముందు వరకు కొంతమంది ఇప్పుడు మెడిసిన్స్ అనేది అందరికీ డైలీ లైఫ్‌లో అలవాటుగా అయిపోయింది. హ్మ్. ఎలా హ్మ్. పడితే అలా మెడిసిన్స్ వాడడం. నేను ఒక చోట విన్నానేంటంటే ప్రతి ఒక్క ఇప్పుడు హెడేక్ వచ్చినా మెడిసిన్ వాడుతున్నారు. ఏదైనా చిన్న పెయిన్ వచ్చినా అంటే డ్రగ్ ఇంజ్యూర్ అనేది కూడా ఎక్కువ అవుతుంది బాడీలో. దానివల్ల కూడా ఇష్యూస్ వస్తాయని నేను విన్నాను. అది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? అదే ఐవీఎఫ్ పరంగా అయితే మేము ఏదైతే మెడిసిన్స్ పెడతామో అంటే ఇప్పుడు ఐవీఎఫ్‌లో మేమిచ్చే ఇంజెక్షన్స్ ఆర్ హార్మోన్స్ ఓన్లీ. అచ్చా! ఆ హార్మోన్స్ ఏమి బాడీలో ఉండిపోవాల. ఓకే. ఇప్పుడు నేను ఆ హార్మోన్స్ కూడా ఎందుకిస్తాను? సాధారణంగా ఏంటి ఒక ఎగ్ పెరిగే అంతే హార్మోన్ ప్రొడ్యూస్ ట్రూ. చేస్తది బాడీ. అవును. సో, నా ఎయిమ్ ఏంటి వాళ్ళకి స్కాన్ చేసి మేము ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అవన్నీ పెరగాలి అంటే నేను ఆ హార్మోన్ లెవెల్‌ని పెంచాలి. సో, హ్మ్. దానికి నేను హార్మోన్ ఇవ్వాలి. ఇస్తేనే నాకు రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈ హార్మోన్స్ కూడా రోజు ఎందుకిస్తాము? బికాజ్ అవి అంతసేపు యాక్ట్ చెయ్యవు బాడీలో. వాటి షెల్ఫ్ లైఫ్ కానీ, హాఫ్ లైఫ్ కానీ ఓన్లీ 24 అవర్సే ఉంటుంది. సో, అందుకే రోజు ఇవ్వాల్సొస్తది. హ్మ్. నాకొక సైజ్ వచ్చే వరకు. అండ్ అవి బాడీలో నుంచి తర్వాత వాష్ ఔట్ అయిపోతాయి. అలా అని అన్ని హార్మోన్స్ సేఫ్ అని చెప్పను. అంటే కొన్ని హార్మోన్స్ ఉంటాయి. చూసే ఇస్తాం. ఏదైతే సేఫ్ కాదో డాక్టర్‌కి కూడా తెలుసు కదా! ఐ మీన్ దే డోంట్ వాంట్ ద పేషెంట్ టు సఫర్. సో, అలాంటి హార్మోన్ యూజ్ లిమిట్‌గానే ఉంటది. బట్ హ్మ్. ఇన్ జనరల్ ఈ ఐవీఎఫ్‌కి వాడే మెడిసిన్స్ వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ పెద్దగా ఏమీ ఉండవు.